అమెరికాలో విభాగాల పునర్వ్యవస్థీకరణపై ట్రంప్ ప్రభుత్వం ప్రయత్నాలను కొనసాగిస్తుంది. అందులో భాగంగానే వేల సంఖ్యలో ఉన్నతాధికారులను తొలగించేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఈ తొలగింపు జాబితాలో 1107 మంది సివిల్ సర్వెంట్లు, స్థానికంగా పనిచేస్తున్న 246 మంది దౌత్యవేత్తలు ఉన్నారని సమాచారం. తొలగింపునకు గురయ్యే ఉద్యోగులకు వ్యక్తిగతంగా ఈమెయిల్ ద్వారా నోటీసులు పంపించారు. తొలుత తక్షణమే 120 రోజుల పాటు అడ్మినిస్ట్రేటివ్ లీవ్ పై వెళ్లాలని సూచించారు. ఆ సెలవు ముగిసిన అనంతరం వారిని ఉద్యోగం నుంచి తొలగిస్తారు. చాలా మంది సివిల్ సర్వెంట్లకు ఈ సెలవు కాలం కేవలం 60 రోజులే. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, విదేశాంగ మంత్రి మార్క్ రూబియోతో పాటు వారి మిత్రపక్షాలు ఈ నిర్ణయాన్ని సమర్థిస్తున్నాయి. ప్రస్తుత మాజీ దౌత్యవేత్తలు మాత్రం దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ చర్యల వల్ల విదేశాల్లో ఇప్పటికే ఉన్న ముప్పుతో పాటు భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యం బలహీనపడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.